రేపే మనకు మార్గశిర మాసంలో మొదటి గురువారం అండి. ఇది చాలా శక్తివంతమైన రోజనమాట. ఈ రోజున ఏంటంటే గనక మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. అలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుంచి కూడండి మీకేంటంటే గనక ధనం అనేది దూసుకొస్తుందనమాట. ధన ద్వారాలు తెచ్చుకోవటంతో పాటు డబ్బు రావటం, డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటం, అలానే కాకుండా మీ భర్త ఆదాయం అనేది పెరగటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. అందుకే పసుపు డబ్బాలో ఇది తప్పకుండా వేసి పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల అయితే మీకేంటంటే మంచి చేకూరుతుందనమాట. భర్త సంపాదన పెరగాలని కోరుకునే స్త్రీలు ఏంటంటే గనక ఇలా లక్ష్మీ వారాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఈ లక్ష్మీ వారాలంటే గనక గురువారం రోజు మనం లక్ష్మీ వారంగా భావిస్తాం కాబట్టి ఈరోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మంచి చేకూరుతుందనమాట. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఏంటంటే గనక ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇలా పసుపు డబ్బాలో ఇది ఒకటి వేసుకోండి. ఎందుకంటే గనక పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది అనమాట పసుపు. అందుకే పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల అయితే మంచి చేకూరుతుందనమాట. అలానే కాకుండా ఏంటంటే పసుపు డబ్బాలు ఇది వేసుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడంతో పాటు మన భర్త సంపాదనను పెంచుతుందనమాట. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అసలు పసుపు డబ్బాలో ఏం వేయాలి, ఈరోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు ఏంటంటే కనుక లక్ష్మీ వారం అంటే మనకేంటంటే మార్గశిర మాసంలో మొదటి గురువారం కదా, చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని చక్కగా స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కూడా చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత పూజ గదిలో ఉండే అమ్మవారి పటాలను మొత్తం కూడా క్లీన్ చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా దీప ధూప నైవేద్యాలతో పూజ చెయ్యండి. ప్రత్యేకించి రేపు ఏంటంటే కనుకనండి ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఇలా ఈ ఆకు మీద దీపం పెడితే ఆ తల్లి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి వస్తుందన్నమాట. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఒక తామరాకుని తీసుకోండి దొరికితే. తామరాకు దొరకకపోతే తమలపాకునైనా సరే తీసుకోండి. తామరాకు దొరికితే తీసుకొని దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే గనక అమ్మవారి అనుగ్రహం కలగాలని ఒక యాలక్కాయని వేసి దీపం వెలిగించండి. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో వేయండి. తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకూడదు. ఇలా ఇంట్లో ఏంటంటే గనక ఈ విధంగా దీపం పెడితే లక్ష్మీదేవి అండి మనని అనుగ్రహిస్తుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహం కలిగి ఎల్లప్పుడూ కూడా అండి మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుక ఇలా యాలక్కాయని వేసి దీపం పెట్టండి. ఇంకొకటి ఏంటంటే కనుక మీకు విపరీతంగా కూడా అండి డబ్బు రావాలి, మాకైతే డబ్బే మిగలదండి, ఎంత సంపాదించిన వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుందండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇదే దీపంలో అండి యాలక్కాయని వేయకుండా రూపాయి బిల్లని కూడా వేసేసి దీపం పెట్టొచ్చు అనమాట. ఈ దీపం కూడా ఏంటంటే కనుక ఆ తల్లి తీసేసుకుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రమే చెబుతుందండి. అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా కూడా దీపం పెట్టొచ్చు. దీపం కొండెక్కుతుంది కదా, ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క రూపాయి బిల్లను అంటే ఒక క్లాత్ సహాయంతో తుడిచేసి ఆ రూపాయి బిల్లను దానం చేసినా మీకు అంతే ఫలితం ఉంటుంది. అలానే కాకుండా దానం చేయటం వల్ల ఏంటంటే కనుక దైవానుగ్రహం ఎక్కువగా కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి, ధనం కూడా వస్తుంది, విపరీతంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. దానం చేయటం వల్ల అంతకంత సంపాదన కూడా వస్తుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇలా దానం చేసుకోండి. ఇక ఆ తర్వాత పసుపు అండి. పసుపు చాలా చాలా పవిత్రమైనదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా మనకు ఐశ్వర్యము, సంపదను కూడా ఇస్తుందన్నమాట. అందుకే ఈరోజు ఏంటంటే కనుక పసుపుతో మీరు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీరు ఒక పసుపు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. ఈరోజు చాలా మంచిదనమాట. అలా కొని తెచ్చుకున్న ఈ పసుపుతో మన ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు అమ్మవారికి అదే పసుపుతో మనం కుంకుమ పసుపుని అంటే కుంకుమ పసుపు అదే ఉపయోగించి బొట్టు పెట్టుకోవాలి. గడపలకు కూడా మనం కొనుక్కొచ్చుకున్న పసుపుని రాసుకోవాలి. అలానే కాకుండా ఒకవేళ మీ ఇంట్లో పసుపు నిండుకుంటే పసుపు తెచ్చుకుని డబ్బాలు నింపుకోండి. అలా పసుపు తెచ్చుకుంటే మంచిదనమాట. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెడతాం కదా, దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. ఈరోజు పాలతో చేసిన పాయసం అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. అంటే సేమియా పాయసం కానీ, పాలతో చేసిన నైవేద్యం కానీ, లేదంటే కనుక నైవేద్యాలు చేసేంత వీలు లేకపోతే ఒక గ్లాసు నిండా పాలు అమ్మవారికి అంటే చక్కగా గ్లాసులో పోసి అమ్మవారి పటం ముందు పెట్టి అందులో 2 సోంపు గింజలు వేసినా సరేనండి, లక్ష్మీదేవి తప్పకుండా ఆ పాలను స్వీకరిస్తుంది. అలా నివేదన చేసిన పాయసం కానీ, పాలు కానీ మనం ఏంటంటే కనుక ప్రసాదంగా
స్వీకరించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం, ప్రదక్షిణ చేయడం ఇదంతా కూడా చేసుకోండి, ఇంకా మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు డబ్బాలు ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒకటి వేసుకోండి. ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి, పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల మంచి చేకూరుతుందండి. మనందరికీ తెలిసిందే కదా, మన భర్త సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటాం. భర్త సంపాదన పెరగనే పెరగదు, అసలు మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదండి. మా భర్త సంపాదన పెరగదండి, మా భర్త సంపాదన అస్సలు కూడా ఏంటంటే కనుక మాకు సరిపోదండి అని బాధపడతారు స్త్రీలు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీ వారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ఖచ్చితంగా భర్త సంపాదన పెరుగుతుంది. ఇది మనం చెప్పే మాట కాదండి, మనకి ఇది పురాణ గ్రంథంలో ఉందన్నమాట. చాలామంది కూడా దీన్ని ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మరి మీరు కూడా ఆచరించడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఏంటంటే మీ ఇంట్లో పసుపు డబ్బా ఉంటుంది కదా, చాలా మందికి ఇది తెలియదు, కొంతమందికి తెలుసు, అయినా కానీ చేసుకోరు. అంటే జరుగుతుందో లేదో, ఫలితం వస్తుందో రాదో అనుకుంటారు, కానీ ఫలితం వస్తుందండి. మీరు ఒకసారి చూడండి, కావాలంటే ఒకసారి జస్ట్ ఇలా వేసి చూడండి, మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. అంటే ఎంతలా ఫలితం వచ్చింది అనేది ఏంటంటే కనుక మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువు ఇప్పుడనే కాదు, ఈ వారమే వేసుకోమని కాదు, ప్రతి గురువారం కూడా అండి ఏంటంటే కనుక వేసుకోవాలన్నమాట. ఒక వారం వేయలేదనుకోండి, మళ్ళీ ఇంకొక వారం గురువారం వేసుకోండి. ఇలా గురువారాలకు అత్యంత శక్తి ఉంటుంది, చాలా అంటే పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో అయితే గురువారాలకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మార్గశిర మాసంలో గురువారానికి ఏంటంటే కనుక చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక మీ పసుపు డబ్బాలో ఒక్క యాలక్కాయని తీసుకోండి. అది పుచ్చులు ఉండకూడదు, డ్యామేజ్ ఉండకూడదు, ఎక్కడ కూడా చినిగి కానీ ఇలా ఉండకూడదండి. ఒక్క యాలక్కాయని తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని పసుపు డబ్బాలో వేయండి. వేసేటప్పుడు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే దేనికోసం మనం వేస్తున్నాం, ఏం కావాలని మనం వేస్తున్నాం, అది సంకల్పం చెప్పుకోవాలి. ఒక్క యాలక్కాయ ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలక్కాయని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఈరోజు ఏంటంటే కనుక ఈ లక్ష్మీ మొదటి వారం రోజు 21 యాలకులను తీసుకొని పసుపు రంగు తాడుకు గుచ్చి ఏంటంటే మాలలాగా చేసి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి ధనం దాచే చోట దాచుకోవటం, లేదంటే గనక ఇలా వ్యాపారం చేసే దగ్గర ఏంటంటే గనక పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా కూడా మీరు పెట్టొచ్చు కుదిరితే. లేదా అలా కుదరదనుకుంటే నార్మల్గా ఏంటంటే గనక అమ్మవారికి ఇలా యాలక్కాయని వేసి కూడా దీపం పెట్టొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పసుపు డబ్బాలో కూడా వేసుకోవచ్చు. అలా వేయటం వల్ల కూడా ఫలితాలను అయితే అధికంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు డబ్బాలో అయితే యాలక్కాయని వెయ్యండి. ఇదేంటంటే కనుక నెలకొకసారి మార్చాలి. నెల రోజులు అయితే ఉండదు. వాస్తవానికి చెప్పాలంటే నెలకొకసారి తీయటం, పాతది తీసి పడేయటం, కొత్తది మళ్ళీ పెట్టుకోవటం, ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే కనుక మన ఇంట్లో ఏంటంటే మంచి చేకూరుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, ఐశ్వర్యం లభిస్తుంది, సంపాదన ఏంటంటే కనుక పెరిగే మార్గాలు మనకు తెలుస్తాయి, డబ్బు అనేది వచ్చే మార్గం అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అలా చక్కగా ఏంటంటే మనకు ఉపయోగపడే పరిహారం అండి. కాబట్టి ఏంటంటే కనుక రేపు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి, చేసేసుకొని ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి అయితే పాత్రలు కండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలామంది చేస్తారు కాబట్టి మనం కూడా చేయటం వల్ల అయితే ఫలితం ఉంటుంది. ఇక్కడ రాదనే సందేహం అయితే ఉండదండి. నిజం చెప్పాలంటే కనుక తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. కొంతమందికి తొందరగా మార్పులు రావచ్చు, కొంతమందికి ఏంటంటే లేటుగా కూడా మార్పులు అయితే రావచ్చండి. అంటే భర్త సంపాదన ఏ విధంగా పెరుగుతుంది అనేది పక్కన పెడితే ఆ తల్లి అనుగ్రహం వల్ల ఒక దారి అనేది దొరుకుతుంది. ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల, ఆ దారిని మనం ఎంచుకోవటం వల్ల మనకేంటంటే కనుక సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. పసుపు డబ్బాలో ఇది పెట్టుకుంటే నెగిటివిటీ కూడా ఉండదండి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏంటంటే కనుక వంటగదిలో మనం వంట చేస్తుంటే పదే పదే మాడిపోవడాలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా, అది చెడుకు సంకేతం కదా. అలా కూడా జరగకుండా ఉండటానికి ఆ పసుపుని వేసినప్పుడు ఆ కూరలు రుచిగా ఉండటానికి, అలానే నెగిటివిటీ అనేది లేకుండా ఉండటానికి, అలాగే కాకుండా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. పసుపు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపుతో ఇలా ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు ఇలా లక్ష్మీ వారం కదండి, అంటే మొదటి గురువారం కదా ఈ యొక్క మార్గశిర మాసంలో. అందుకే ఒక స్పూన్ అంతా పసుపుని తీసేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, అలా చేసేటప్పుడు ఆ స్పూన్ పసుపులో ఏంటంటే కొద్దిగా నీళ్లను పోసేసి చిన్న నిమ్మకాయ సైజు లాగా ఏంటంటే కనుక ఉండని చేసుకోండి, పసుపు ముద్దని చేసుకోండి. అలా చేసేసిన తర్వాత తులసి కోటకు నీటిని సమర్పించిన తర్వాత కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత అగరవత్తులు వెలిగించిన తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ పసుపు ముద్దని తీసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా కుడి చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఈ పసుపు ముద్ద ఉంది కదా, దీన్ని ఏంటంటే కనుక మీరు తులసి మొక్క మొదట్లో పెట్టేయండి. అలా పెడితే లక్ష్మీదేవి మన కష్టాన్ని తీరుస్తుంది, మన బాధను తీరుస్తుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, చక్కటి అభివృద్ధిని కూడా మనకు ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఇలా పసుపు ముద్దని పెట్టేసి ఏంటంటే వదిలేయండి. ఖచ్చితంగా ఏంటంటే మీ కష్టాలు తీరే అంటే మార్గాలు అనేవి తెలుస్తాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి అనమాట. అంత చక్కగా రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు
చూస్తారండి. ఇది చాలామంది కూడా చేస్తారండి. వాస్తవానికి ఏంటంటే గనక అప్పు గురించి చేస్తారు. అప్పులు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది ఉండకూడదని ఇలా పసుపు ముద్దని చుట్టి తులసి మొక్క మొదట్లో పెట్టి పూజిస్తారనమాట. మీరు కూడా ఈరోజు గురువారం రోజు ఈ విధంగా పెట్టి పూజించి ఆ తర్వాత ఏంటంటే గనక దాన్ని తీయక్కర్లేదండి ఇంకా అలాగే పెట్టేయండి. ఎందుకంటే పసుపు మనం నీళ్లు పోసినప్పుడు మొత్తం ఆ మట్టిలో కలిసిపోతుంది కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. పెట్టేసి ఇంకా వదిలేయండి, సరిపోతుంది. చూడండి ఏ విధంగా మీకు మార్పు అనేది ఉంటుందనేది మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి చేసుకోండి. రేపు తిది వార నక్షత్రం బాగుందండి, కావున ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని బాధపడతారు. జీవితంలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సుఖము లేదు, సంతోషము లేదు, మాకు ఎలాంటి అంటే ఇలా మంచి ఫలితం అనేది లేదండి, మా లైఫ్లో ఎప్పుడు కూడా మాకు ఒడిదుడుకులే అండి, మాకు ఎప్పుడు కూడా ఇబ్బందులే అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. చిన్నదంటే కనుక మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోవాలండి. ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యిని ఏంటంటే కనుక ఆ బెల్లం పైన పోసేసి ఆ బెల్లాన్ని ఏంటంటే అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా తీసుకుంటే మీకు సుఖ సంతోషాలతో పాటు మంచి లైఫ్ అనేది కూడా ఉంటుంది. చాలా బాగా ఈ పరిహారం అయితే మీకు పనిచేస్తుందండి. కాబట్టి ఏంటంటే కనుక అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా చిన్న బెల్లం ముక్క మీద ఏంటంటే కనుక ఆవు నెయ్యిని పోసి అమ్మవారి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని స్వీకరించుకోండి, సరిపోతుందన్నమాట. అలా ఫలితాలు వస్తాయని మనకు ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది, చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. బెల్లం అండి, బెల్లము అతీత శక్తివంతమైనది. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి అనమాట. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలు 100% ఫలితాలను ఇస్తాయి. మనందరికీ తెలిసిందే కదా, జాతక దోషాలు తీసేయాలన్నా, మనకుండే కొన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోయి మనకు చక్కటి ఫలితాలు రావాలన్నా సరేనండి, బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. రేపు గురువారం రోజున ఎవరైతే బెల్లంతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క కోరికలు ఎటువంటివైనా సరేనండి తీరిపోతాయి. కోరికలు తీరటంతో పాటు వాళ్ళు కుబేరులాగా మారుతారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే మీ కోరికలు తీరాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న గడ్డబెల్లం ఉంటుంది కదా, చిన్నది, చాలా చిన్న గడ్డబెల్లం అనమాట, అది తీసుకోండి. అది తీసుకొని మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. ఆ బెల్లానికి చెప్పండి మీ కోరిక. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అలా రావటం వల్ల మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తప్పకుండా నెరవేరుతుంది, మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలానే కాకుండా అమ్మవారి పేరుని తలుచుకుంటూ అక్కడ పెడితే మాత్రం మీకు తప్పక ఏంటంటే కనుక ఫలితం ఉంటుందన్నమాట. ఇదేంటంటే పాటించండి. ఇక తర్వాత పాటించేసి ఫలితం అనేది పొందండి. రేపు లక్ష్మీవారం కదండి, అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కదా, కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది, శని తగ్గదండి, పెరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే శని పెరగకుండా ఉండాలి, మాకు ఏంటంటే కనుక శని నుంచి మాకు విముక్తి కలగాలి, శని బాధలు పోవాలనుకునేవారు రేపు లక్ష్మీవారం రోజు నల్లటి దుస్తులు ధరించకండి. స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళు చేసే తప్పుల వల్లనే అమ్మవారి అనుగ్రహం అయితే కలగదండి. అందుకే మీరేంటంటే కనుక ఇంట్లో ఈ తప్పులు చేయకండి. ఈ తప్పుల వల్ల ఏంటంటే కనుక మీరు నరకానికి పోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు, బిచ్చగాళ్ళలాగా మారిపోతారు, సంపాదన హరించిపోతుంది, ఐశ్వర్యం హరించిపోతుంది అనమాట. అందుకే తప్పులు చేయకూడదు అనమాట. లక్ష్మీవారం రోజు పాలు, పెరుగు, అలానే చింతపండు, కందిపప్పు ఇవి కూడా మనము ఎవరికి ఇవ్వకూడదండి. లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది కదా, కాబట్టి ఈ గురువారం రోజున ఏంటంటే ఇలాంటి పదార్థాలను మనం ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే మన ఇంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వీటిని ఇవ్వకుండా మీరు ఏంటంటే కనుక అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఈరోజు స్త్రీలు తలను వీరబోసుకోకూడదండి. అలా తల వీరబోసి ఉండే స్త్రీ ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశించదు, ఆ ఇంటిని కూడా చూడదని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, అంటే ఇలా మనం ఏంటంటే జుట్టు ఆరలేదని ఏంటంటే తలను వీరబోసుకొని పూజ చేస్తాం, కానీ అలా చెయ్యకూడదండి. మన పెద్దవారు ఆ విధంగా చేసేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, అందరూ కూడా తలను వీరబోసుకొని అంటే పూజ చేస్తారు. అలా చేస్తే ఆ పూజ ఏంటంటే కనుక భగవంతుడికి చేరదు, అది భగవంతుడు తీసుకోడు ఆ పూజని అనమాట. అందుకే ఏ స్త్రీ అయితే జడముడి వేసుకొని అంటే ఇలా పూజ చేస్తుందో ఆ స్త్రీ యొక్క పూజని ఏంటంటే కనుక చక్కగా భగవంతుడికి చేరుతుందనమాట. అందుకే ఏంటంటే కనుక తలను వీరబోసుకొని పూజ చేయకండి. ఇక ఆ తర్వాత ఈ గోర్లు మనం ఏంటంటే పదే పదే నోరితో కొరకటం, లేదంటే కత్తిరించడం ఇలా చేస్తాం, అలా చేయకూడదు. గడప మీద కూర్చోకూడదండి. అంటే గుమ్మం ఉంటుంది కదా, గుమ్మాన్ని తొక్కటం, గుమ్మం మీద కూర్చోవటం, గుమ్మం మీద తల పెట్టి పడుకోవటం ఇలాంటివి ఈ రోజు చేయకండి. మిగతా రోజుల్లో కూడా గుమ్మం దగ్గర అయితే ఇలాంటి పనులు చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే కనుక ఫలితాలు రావన్నమాట. లక్ష్మీదేవి మన ఇంట్లోకి చేరదు, మన ఇంట్లోకి రాదు, మనకేంటంటే అనుగ్రహాన్ని ఇవ్వదు, మనకు కష్టాలను
ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా ధన సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామన్నమాట. గుమ్మాన్ని తొక్కటం మహాపాపం. గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో ఆ గుమ్మం నుంచి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక మీరు పొరపాటున కూడా ఇలాంటి పనులను అయితే చేయకండి. ఆ తర్వాత ఇంకేంటంటే కనుక ఈరోజు ఇంట్లో స్త్రీలు శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతామన్నమాట. అవి కూడా చేయకండి. ఇంట్లో ఏంటంటే కనుక ఈరోజు ప్రత్యేకించి వండకూడని కూరలండి. ఎర్రపప్పు, దొండకాయ కూరనైతే వండకండి. అలా వండితే మీకు ఏంటంటే కనుక జీవితంలో కష్టాలు ఏర్పడతాయి, సుఖాలు కరువైపోయి అమ్మవారి అనుగ్రహం అనేది దూరం అయిపోతుంది అనమాట. ఈ కూరల్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు.